ఓకే. యా బాలకోట గారు, గుడ్ మార్నింగ్ సార్. ఓకే, చర్చ నడుస్తూ ఉంది. ఒక చిన్న ఖచ్చితంగా దీని మీద మనం చర్చించాలి. ఎస్, గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజల్లో అవగాహన కల్పించాలి. అది 100% ఎలక్షన్ కమిషన్ చేయాలి, ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం బాధ్యత కలిగినటువంటి అన్ని పార్టీలు కూడా ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా తీసుకెళ్ళాలి. ఈ ప్రక్రియ ఏంటనేది ప్రజలకు చెప్పాలి. అంతేగాని ఈ ప్రక్రియ వెనక ఇది జరుగుతుందేమో అనేటటువంటి అనుమానాలతో కూడినటువంటి ఆందోళన రేకెత్తించడం ఇప్పుడు ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి. సార్, మీకు ఒక చిన్న బయట నేను ప్లే చేపిస్తాను. ఒక్కసారి పీసార్ అది ప్లే చేయండి. రఘురామరెడ్డి గారు, మైదుకూరు ఎక్స్ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్కి సంబంధించింది ఒక్కసారి వినండి సార్ మీరు. మా అబ్బాయి దుష్యంత్ రెడ్డి, మా చిన్న కొడుకు, చిన్నప్పటి నుంచి కూడా చిన్నగూడూరులో ఉన్నాడు. ఎందుకంటే మా అత్త మామ దగ్గర వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి మా భార్యకు ఇదే ఉంటున్నాడు. అక్కడ 2019లో ఓటు ఉంది, 24లో ఓటేసి మా అబ్బాయి దుష్యంత్ రెడ్డి వాళ్ళ భార్య లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు ఓటర్ లిస్ట్ చేసేసి వాళ్ళిద్దరు పేర్లు డిలీట్ చేస్తారు. ఇది నిదర్శనం. డిలీటెడ్ అని స్టాంప్ కొట్టేసి మరి నక్కలేనిలో బాలకోట గారు, ఇప్పుడు ఇది చూసారు కదా మీరు. ఆయన ఏమంటున్నారంటే వాళ్ళ చిన్నబ్బాయి చిన్న కోడలకి సంబంధించి ఏదైతే మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్న గురవులూరులో డిలీట్ చేశారు ఓటు అని చెప్పేసి ఆయన నిన్న చెప్పారు. ఆ డాక్యుమెంట్ కూడా ఆయన చేతిలో పెట్టుకొని చూపించారు. అది నేను కూడా చూపిస్తాను. పీసార్ ఒక్కసారి 2024 ఓటు డిలీట్ ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి సార్. ఇదే ఆ డాక్యుమెంట్. దీంట్లో చూస్తే మనం ఇది 2024 25/4/2024లో ఓటర్ల జాబితా నవీకరించబడినటువంటి ఓటర్ల జాబితాలో ఉన్నది. ఇందులో వచ్చేసి సీరియల్ నెంబర్ R22 R23 కింద వాళ్ళిద్దరి ఓట్లు డిలీటెడ్ అని ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు డిలీటెడ్ అంటే పక్కన ఉంది చూడండి, డిలీటెడ్ 2 అని ఉంది. అంటే 2 ఓట్లు ఉన్నాయి, అంటే ఇంకో చోట కూడా ఓటు ఉందని చెప్పేసి డిలీట్ చేసామనేసి డిలీటెడ్ 2 అని ఉంది. అక్కడ పైన మనం కానీ చూస్తే రెడ్ మార్కింగ్ కానీ మనం కానీ చూస్తే ఇది వచ్చేసి చిన్న గురవులూరు ఓసీ కాలనీ మొదటి వీధిలో వీళ్ళ ఓట్లు ఉన్నట్టు వాటిని తొలగించినట్టు చూపించినటువంటి పరిస్థితి. నిన్న వారు ఇదే చూపించారన్నమాట ఎమ్మెల్యే గారు. తర్వాత పీసార్ ఒక్కసారి 2024 ఓట్ ఇంక్లూడ్ ఎస్సీ కాలనీ ఉంది కదా, అది ఒక్కసారి ఓపెన్ చేయండి సార్. ఇది వచ్చేసి అదే ఓటర్ జాబితాలో అదే ఊరిలో అదే ఇంటి నెంబర్తో చిన్న గురవలూరు ఎస్సీ కాలనీ 2వ వీధికి సంబంధించినటువంటి పేరులో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఓటు ఉంది. చూడొచ్చు మీరు. 229 నెంబర్ దుష్యంత్ రెడ్డి శెట్టిపల్లి, అలాగే వారి శ్రీమతి ప్రసన్న శెట్టిపల్లి, వైఫ్ ఆఫ్ దుష్యంత్ రెడ్డి. సో మీరు అది చూడొచ్చు. సో ఉంది, వాళ్ళ ఓటు ఉంది. సరే, దాన్ని తీసేస్తే 2025 ఒక్కసారి ప్లే చేయండి. సో ఇది 2025 ఇప్పుడు లేటెస్ట్కి సంబంధించినటువంటి ఓటర్ల జాబితా. ఈ 2025 ఓటర్ల జాబితాలో సేమ్ మళ్ళీ మనం అగైన్ చూస్తే ఇందులో 358 359 కింద ఓటు ఉన్నటువంటి పరిస్థితి. సో ఓటు ఉంది, నియోజకవర్గంలో ఓటు ఉంది. ఇది నేను చూసింది కాదు, మీరు లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఓటర్లకు సంబంధించినటువంటి అదేదైతే ఉందో ఆ రోల్ ఓపెన్ చేసి కానీ చూస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళ ఓట్లు తొలగించలేదు. ఈ 2025లో ఇచ్చినటువంటి దాంట్లో కూడా, అంటే 2025 జనవరి 6వ తేదీ పబ్లిష్ చేసిన దాంట్లో కూడా వాళ్ళ ఓట్లు ఉన్నాయి. కానీ నిన్న ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు సర్ ప్రక్రియ ఎంత దారుణంగా జరుగుతోంది, మా కొడుకు వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు తొలగించారని చెప్పేసి వారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి. ఇది ఆందోళన కలిగించడం కదా.